నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 వీకెండ్ బిజినెస్ అప్డేట్. రైట్, మనతో పాటు ఉన్నారు ప్రభు మాలంపేట గారు. వారు ప్రముఖ సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్. సో అయితే వీకెండ్ బిజినెస్ అప్డేట్లో మనం చూసుకుంటే కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సంబంధించి కూడా ఎలాంటి మెలకువలు, అదేవిధంగా అసలు గత వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, కమింగ్ వీక్ ఎలా ఉండబోతోంది, ఆ వివరాలన్నీ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే అండి. వెల్కమ్ టు వీకెండ్ అప్డేట్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. రైట్ సార్, మనం ఒక్కసారి గమనించినట్లయితే ఆల్ టైమ్ హైకి వెళ్ళింది నిఫ్టీ. సో ఒక రకంగా దాని గురించి, ఆ పరిస్థితిని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు లాస్ట్ వీక్ చూస్తే 2 days ఎఫెక్ట్, నెక్స్ట్ 3 days అంత ఎఫెక్ట్ ఉండదు అనుకున్నాం. ఎందుకంటే యుఎస్ హాలిడే కదా, థ్యాంక్స్ గివింగ్ హాలిడే. అవును, నెక్స్ట్ డే ఫ్రైడే రోజు ఆఫ్ డేనే, పెద్ద ఎఫెక్ట్ ఉండదు అనుకున్నాం. సో చూస్తే మీకు ఎఫ్ఐఎస్ అయితే కొంచెం అమ్ముతూనే ఉన్నారు, అంత కొంచెం వాళ్ళేమి పాజిటివ్ ఏం రాలేదు. ఎఫ్ఐఎస్ అమ్ముతూనే ఉన్నారు, కానీ మార్కెట్ పెరిగింది, మార్కెట్ బాగా ఇదైంది. సో మనకి అంటే నాన్ ఈవెంట్ ఈ వారం అయిపోయిన వారం నాన్ ఈవెంట్ పెద్ద ఈవెంట్స్ ఏం లేవు. ప్లస్ 2 days ఎక్స్పైరీ కూడా ఫస్ట్ 2 days, తర్వాత 3 days ఏం లేదు అనుకున్నాం. సో ఫస్ట్ 2 days కూడా కొంచెం తగ్గి కొంచెం వాలటాలిటీ ఉంది, బాగానే కొంచెం అప్ సైడ్ కొంచెం పడకుండా పెద్ద ఇదిగా 26,000 డౌన్ ఒక్కసారి వచ్చింది. మా వాళ్ళు తీసుకుంది, సపోర్ట్ తీసుకుంది. 25,865 ఆ రేంజ్ లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ వచ్చేసింది అనమాట. సో ఏదేమైనా కొంచెం మంగళవారానికి వచ్చేసరికి కొంచెం ఇదిగానే, అంటే ఎక్స్పైరీ రోజు కాబట్టి వాలటాలిటీ సర్వసాధారణం, అప్ అండ్ డౌన్ అనేది సర్వసాధారణం. సో ఆ తర్వాత నుంచి నెక్స్ట్ ఇంకా చిన్నగా మార్కెట్, ఎందుకంటే లాస్ట్ 2 days కూడా గ్యాప్ అప్ అయ్యి కొంచెం పడలేదు, కానీ ప్లస్ ఆర్ మైనస్ 5-10 points లో క్లోజ్ అయింది. ఫ్రైడే మటుకు జూమ్ అయింది బాగా, ఎందుకంటే కొంచెం బాగా అంటే యుఎస్ ట్రేడ్ డీల్ మనకి పెండింగ్ ఒకటి ఉంది. ప్లస్ యుక్రెయిన్ ఈ వారంలో ఏంటంటే యుక్రెయిన్ రష్యా పీస్ టాక్స్ నడుస్తున్నాయి. సో దానివల్ల కొంచెం పాజిటివ్ ఉంది. కొంచెం అది ఎప్పుడైనా రావచ్చు, ఈ వారంలో రావచ్చు, నెక్స్ట్ వీక్ లో పాజిటివ్ న్యూస్ రావచ్చు. జెలెన్స్కీని ఒప్పించారు, మొత్తానికి ఆయన్ని కార్నర్ చేసి మొత్తానికి ఒప్పించారు. రష్యా అనుకున్నది వాళ్ళ ఆక్యుపై చేసిన ల్యాండ్ అంటే వాళ్ళకి ఇచ్చేసేటట్టు ఒప్పించారు. సో అది ఫైనల్ గా ఇంకా పీస్ టాక్ సైన్ కావాలి, మెయిన్ సైన్ దాదాపుగా అయిపోయినట్టే లెక్క. సో అది పాజిటివ్ న్యూస్ వచ్చింది. సో ఆ తర్వాత కొంచెం జీడిపి పాజిటివ్ రావచ్చు అనుకున్నారు. జీడిపి 7.3 ఎక్స్పెక్ట్ చేస్తే జీడిపి 8.3 వచ్చింది. సో ఇది నెక్స్ట్ వీక్ కి మంచి బూస్ట్ అనమాట, ఒక రకంగా అంటే స్ట్రెంగ్త్ ఒక రకంగా. నెక్స్ట్ వీక్ మార్కెట్ ఇది అవడానికి కొంచెం ఇది. ప్లస్ నెక్స్ట్ వీక్ ఏమున్నాయి అది కూడా చూద్దాం. నెక్స్ట్ వీక్ ఏమున్నాయి, మేజర్ ఏమున్నాయి, ఈవెంట్స్ ఏమున్నాయి. ఎందుకంటే ఆర్బీఐ పాలసీ ఉంది, క్రెడిట్ పాలసీ ఉంది, ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈవెంట్స్ ప్రకారంగా మూవ్మెంట్ అవ్వచ్చు. సో మార్కెట్ కూడా కింద నుంచి బాగానే పెరిగింది. ఈ వారం కూడా చూస్తే మీకు నిఫ్టీ 132 points, బ్యాంక్ నిఫ్టీ 880, దాదాపు 900 points పెరిగింది. సో నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది, ఎందుకంటే బాగా బూస్ట్ అయింది. సో డెఫినెట్ గా రీజిక్ అయినా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి కానీ పెరగకపోయినా మిగతా బ్యాంకులు మొత్తం బాగా పుచ్చుకున్నాయి. గవర్నమెంట్ బ్యాంక్స్ పెరిగినాయి. ఎస్బీఐ కూడా 1000 points అబోవ్కి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. సో బ్యాంకులు అంటే పిఎస్యు బ్యాంక్స్ బాగున్నాయి ఒక రకంగా చూస్తే. సో ఈ రెండు కదలపోయినాయి. ప్రైవేట్ బ్యాంక్ ఎంత మూవ్మెంట్ లేకపోయినా రీజిక్ ఉంది కాబట్టి డిసెంబర్ నుంచి మార్చ్ వరకు అవి చిన్నగా తగ్గించుకుంటారు కాబట్టి అది పార్టిసిపేట్ చేస్తే మార్కెట్ ఇంకా పెరుగుండేది, బాగా పెరుగుండేది. ఇంకా బ్యాంక్ అంటే మనం అనుకున్నాం, మీకు గుర్తుందో లేదో, 59,650, 26,500 గుర్తుందా మీకు? టార్గెట్స్ ఇవి వస్తాయని. దాదాపు అంటే నిఫ్టీ రాలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీ 100 points పైనే వచ్చింది. 59,750 పైకి వచ్చి కొంచెం ఆ రేంజ్ లో అక్కడే అంటే 850 దాకా వచ్చి 750లో క్లోజ్ అయింది. అంటే మనం అనుకున్న టార్గెట్ 750 రీచ్ అయింది. ఓవర్ బాట్ లో వచ్చేసింది ఏది, బ్యాంక్ నిఫ్టీ. అంటే ఇప్పుడు పరిస్థితి నిఫ్టీని బట్టి బ్యాంక్ నిఫ్టీ ఉండొచ్చు. నిఫ్టీ ఎలా ఉంది, ఎందుకంటే నిఫ్టీ ఇంకా రాలేదు, నిఫ్టీ ఆల్ టైమ్ హై వచ్చేసింది. అంటే మనం అనుకున్న టార్గెట్ రాలేదు, 26,500 రాలేదు, ఈవెంట్స్ ఉన్నాయి. సో ఆ ఈవెంట్స్ బట్టి ఇంకా ముందుకు రావచ్చు, క్వశ్చన్ ఉంది, ట్రెండింగ్ అప్ ఉంది. నిఫ్టీ పెరిగినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి లాగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ బ్యాంక్ నిఫ్టీలో 60,500, 61,000 వరకు వెళ్ళొచ్చా అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ రాకపోవడానికి. సో మెయిన్ ఇది అనమాట. ఓవరాల్ గా చూస్తే లాస్ట్ వీక్ బాగానే ఉంది. మన నాన్ ఈవెంట్ ఇదైనా
సో జీడిపి కానీ యుక్రెయిన్ రష్యా పీక్ స్టాక్స్ కానీ వాటి వల్ల మార్కెట్ కొంచెం బాగుంది. మనకి మేజర్ వల్ల ఒక ఐఎన్ఆర్ ఒకటి, ఎఫ్ఐఎస్ ఒకటి, ఈ రెండే మెయిన్. అది 90 దాకా వచ్చింది, 90 నుంచి కొంచెం తగ్గింది. ఎఫ్ఐఎస్ కంటిన్యూ రైట్. అదే సార్, అంటే లాస్ట్ వీక్ గమనించిన ఎఫ్ఐఐ కొనుగోలు కావచ్చు, అమెరికా ట్రేడ్ రేట్ల కోత వార్తలు, క్రూడ్ ఆయిల్ ధరలకు సంబంధించి కూడా తగ్గుదల, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపించాయి. క్రూడ్ మనకి పారామీటర్స్ క్రూడ్ తగ్గితే మనకి చాలా మంచిది. 60 బాగా తగ్గింది, 63, 62 చేంజ్ ఉంది. సో ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఇంకా 60 వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఎఫ్ఐఎస్ చూస్తే ఈ నెల దాదాపుగా 18,000 18,000 crores నవంబర్ లో అమ్మారు. అయినా మార్కెట్ ఎంత పెరిగింది? 500 పాయింట్లు దాదాపుగా పెరిగింది నవంబర్ సిరీస్ మొత్తంలో. అంటే 60,000 కోట్లు డిఫరెన్స్. డిఐఎస్ ఏమో 78,000 crores బై చేస్తే టోటల్ గా డిఫరెన్స్ చూసుకుంటే 60,000 కోట్లు ఈ నెల మార్కెట్ లోకి వచ్చినాయి. దట్స్ అ పాజిటివ్ న్యూస్. అంటే మార్కెట్ అసలు పండేమట్లేదు చూడండి, దాదాపుగా మూడు నెలల నుంచి మార్కెట్ పండేమట్ల. సెప్టెంబర్ లో 36,000, అక్టోబర్ లో తక్కువ నామినల్ అసలు 2,400, ఈ నవంబర్ లో 17,500 కొంచెం పెరిగింది మళ్ళీ. సో ఎఫ్ఐఐస్ వాళ్ళ మూడు ప్రతి మంత్ కూడా కొంచెం మామూలుగా తగ్గినా మళ్ళీ సెల్లింగ్ లో వస్తున్నారు. సో వాళ్ళకున్న దాంట్లో ఎంత బాగా అమ్మారు కదా, 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు దాకా అమ్మారు. సో నెక్స్ట్ ఇంకా ఏంటంటే 10 లక్షల కోట్ల పైన పొజిషన్స్ ఉంటాయి వాళ్ళకి, ఎప్పుడు ఉంటాయి స్టాక్స్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు మార్కెట్ ఏదైనా చేయొచ్చు. కానీ ఆ ఇదిని పోగొట్టింది ఎవరయ్యా అంటే రిటైల్ వాళ్ళు దాదాపుగా ఎస్ఐపి ద్వారా దాదాపుగా 32,000 కోట్లు 30,000 crores ఎవ్రీ మంత్ వస్తున్నాయి. అంటే ఇంకా అంతకంటే ఏం కావాలి? సో డెఫినెట్ గా అందుకనే మార్కెట్ పండేవట్లేదు. మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ బాగా డబ్బులు ఉంటాయి, 10 to 15% క్యాష్ ఉంటుంది కాబట్టి మార్కెట్ పండేవట్ల. అందుకే ఇవాళ 77,000 78,000 crores దాదాపు 80,000 కోట్లు డిఐస్ వచ్చినాయి. అంటే ఇట్స్ గ్రేట్ ఫ్యాంటాస్టిక్. మార్కెట్ నిలబెట్టింది రిటైల్ పీపుల్ అనుకోవచ్చు ఒక రకంగా. సో డిఐస్ డొమెస్టిక్ వాళ్ళు అనుకోవచ్చు. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒకప్పుడు మనం వాళ్ళు అమ్మితే మార్కెట్ పడిపోయేది, వాళ్ళు కొంటే పెరిగేది, అంతే, వాళ్ళు ఫాలో అయిపోవాలి. ఇప్పుడు అట్ట కాదు కదా, మనం ఏం చెప్తే వాళ్ళు అది వినాలి. సో డెఫినెట్ గా వాళ్ళు అమ్మటానికి కూడా కొంచెం చిన్నగా తగ్గించుకుంటూ మన వేలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో డెఫినెట్ గా వాళ్ళు ఎక్కడ యూటర్న్ తీసుకుంటారు, ఎప్పుడు యూటర్న్ తీసుకుంటారు, బయింగ్ లో జోన్ లోకి ఎప్పుడు వస్తారు అంటే చిన్నగా ఒక 2 రోజులు 3 రోజులు చిన్నగా ఒక 1,000 crores 500 crores కొంటున్నారు, మళ్ళీ తర్వాత మళ్ళీ సెల్లింగ్ వచ్చేస్తారు. సో మార్కెట్ అంటే మార్కెట్ పెరిగినప్పుడల్లా పైన కొట్టేస్తున్నారు, మళ్ళీ కిందకి వస్తుంది. కిందకి వచ్చినప్పుడు డిఐఎస్ కొంటున్నారు. డిఐఎస్ బాగా పండివట్ల రేంజ్ బౌండ్ ఉంది. కన్సల్టేషన్ ఈ వారం చూస్తే ఒక రకంగా కన్సల్టేషనే, కానీ బాగా హెవీగా బయింగ్ వచ్చింది. సో బ్రాడర్ మార్కెట్ లో బాగా బయింగ్ చేస్తున్నారు వాళ్ళు. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ బాగా చేస్తారు. అంటే ఫ్రెష్ వన్స్ ఆల్రెడీ మీరు ఇప్పుడు ఆ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి విస్తృత స్థాయి అంటే విస్తృత మార్కెట్లో కూడా నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16%, స్మాల్ క్యాప్ 0.07% పెరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నిఫ్టీలో స్టాక్స్ చూసినా మీకు ఇంకా ఆల్ టైమ్ హై వచ్చింది. ఇంకా స్టాక్స్ డౌన్ లోనే ఉన్నాయి, చాలా స్టాక్స్ డౌన్ లోనే ఉన్నాయి. నిఫ్టీ 500 తీసుకోండి, 500 దాంట్లో 16% ఆల్ టైమ్ హై క్రాస్ అని. 85% స్టాక్స్ నిఫ్టీ 500 లో ఈవెన్ నౌ దే ఆర్ డౌన్. అది పెరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి? మార్కెట్ ఎక్కడికి పోవాలా? నిఫ్టీలో స్టాక్స్ కూడా ఇంకా పెరగని స్టాక్స్ కొన్ని ఉన్నాయి, అవి పెరిగితే మార్కెట్ ఎక్కడికి పోవాలా? సో మా మిడ్ క్యాప్ లో స్టాక్స్ ఉన్నాయి, స్మాల్ క్యాప్స్ లో స్టాక్స్ ఉన్నాయి, అవి ఇంకా తగ్గున్నాయి. చూస్తేనేమో ఆల్ టైమ్ హై, ఇక్కడ చూస్తే పోర్ట్ఫోలియో లెస్. ఇది పరిస్థితి ప్రస్తుతానికి. సో ఇప్పుడు కొంచెం ఈ సంవత్సరం అనార్గనైజ్ వే ఉంది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్గనైజ్ వేలో పెరగచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. చిన్నగా వీళ్ళు గనక మన ఇండియన్ రూపీ బాగా పెరుగుతోంది, 90 దాకా వచ్చింది, అది కొంచెం తగ్గాలి. ప్లస్ మెయిన్ ఎఫ్ఐఎస్ మెయిన్ ఇదే ఎఫ్ఐఎస్ క్రూడ్ తగ్గాలనుకున్నా తగ్గింది, దాదాపుగా 60 కంటే బిలో ఉండాలి, దాదాపుగా ఇంకా 60 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదన్నీ పాజిటివ్ పారామీటర్స్. మెయిన్లీ ఇదే వీళ్ళే దాదాపు 20,000 కోట్లు ఇంకా ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు కాబట్టి ఆ సెల్లింగ్ కొంచెం తగ్గాలి. ఆ తగ్గితే కొంచెం వాళ్ళు బయింగ్ వచ్చారంటే మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బయింగ్ వచ్చినప్పుడు విపరీతంగా ఉంటారు, అప్పుడు డిఏఎస్ చిన్నగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, కానీ మార్కెట్ అంత పడదు. ఇప్పుడు ఏం జరిగిందో, పడటానికి ఎలా ఉందో అప్పుడు పెరగటానికి కూడా అంతే ఉంటుంది. డిఏఎస్ అమ్ముతున్నా మార్కెట్ పెరుగుద్ది, ఎందుకంటే ఎఫ్ఐఎస్ హెవీగా కొంటారు కాబట్టి. వాళ్ళు హెవీగా ఎప్పుడు కొంటారు అనేది ఇంపార్టెంట్. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దాన్ని వాళ్ళు సాటిస్ఫై చేస్తే దాని ప్రకారం ఉండొచ్చు.
సో అది మెయిన్ అనమాట మనం చూడాల్సింది. సో నెక్స్ట్ మేజర్ మార్కెట్ పారామీటర్స్ ఏంటి ఇంకా నెక్స్ట్ కమింగ్ వీక్ లో ఏమున్నాయంటే, ఇప్పుడు దాకా యుఎస్ ట్రేడ్ డీల్ వస్తుంది అనుకున్నాం, అది ఇంకా ఎప్పుడైనా రావచ్చు, ఎనీ టైం రావచ్చు. అది పాజిటివ్ న్యూస్. ఎన్ని అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా న్యూస్ బయటికి రావచ్చు, టక్ పని డీల్ అయిపోయిందని. సో అన్ని పాజిటివ్ గా నడుస్తున్నాయి కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జీడిపి అనుకున్నాం. జీడిపి అనుకున్న దానికంటే విపరీతంగా వచ్చింది. దాదాపుగా 8.3 అంటే అసలు మామూలుగా కాదు, 7.3 ఎక్స్పెక్టేషన్. సో జీడిపి ఫెంటాస్టిక్ అనుకోవచ్చు ఒక రకంగా. సో మెయిన్ నెక్స్ట్ వీక్ అసలు బలంగా మార్కెట్ పడకపోవటానికి కూడా కారణం జీడిపి. ఎందుకంటే ఎప్పుడైనా సరే జీడిపి వచ్చినప్పుడు పాస్ట్ లో ఆ నెక్స్ట్ కమింగ్ వీక్ లో మార్కెట్ బాగా పెరిగింది. ఎందుకంటే జీడిపి స్ట్రాంగ్ ఉంటే ఆ కంట్రీ బాగున్నట్టు లెక్క, స్ట్రాంగ్ ఉన్నట్టు లెక్క. ఏ కంట్రీ ఉంది 8.3? ఏ పెద్ద కంట్రీస్, ఏ డెవలప్డ్ కంట్రీస్, ఒక్క కంట్రీస్ కూడా లేదు 8.3. ఈవెన్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో కూడా వీఆర్ డూయింగ్ వెరీ వెల్. 8.3 అంటే సామాన్యం కాదు కదా, ఫెంటాస్టిక్. 8.3 ఇట్స్ వెరీ గుడ్ జీడిపి అనుకోవచ్చు. సో ఇది బాగా స్ట్రాంగ్ పాజిటివ్ పాయింట్ అనుకోవచ్చు. క్రెడిట్ అంటే ఇప్పుడు మార్కెట్ నుంచి కింద నుంచి పెరిగింది కదా, 20% పెరిగింది. నిఫ్టీ కూడా లో నుంచి 20% పెరిగితే యుఎస్ మార్కెట్స్ అన్ని 30% నుంచి 50% పెరిగినాయి. అవి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన మళ్ళీ కొంచెం పెరిగి నెక్స్ట్ కమింగ్ వీక్ కూడా వరల్డ్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ ఓవర్ పార్ట్ లో ఉంది, దాదాపుగా మనం అనుకున్న టార్గెట్ కి వచ్చింది. సో ఇప్పుడు 59,650 వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అంటే నేను అదే అన్న, మార్కెట్ కనుక బ్యాంక్ నిఫ్టీ ఏదైనా డౌట్ ఉంటే ముందు మీ స్టాక్స్ లో ఏదైనా ప్రాఫిట్ ఉంటే బుక్ చేసుకోండి అని ఆ లెవెల్లో మనం చెప్పాం మామూలు ప్రోగ్రామ్ లో. సో అట్లానే ఇప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీని జాగ్రత్తగా గమనించాలి. ఎట్టి పరిస్థితిలో హైలో ఉంది, ఓవర్ వాల్యూలో ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. సో ఇక్కడ నుంచి నిఫ్టీ బేస్ అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్లు కనుక తగ్గిస్తే మామూలు ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించకపోతే హెవీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందరూ అమ్ముకుంటారు. సో మెయిన్ అది అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే కొంచెం తగ్గి మళ్ళీ బై ఆన్ డిప్స్ మూడ్ లో ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే మీకు తగ్గించకుండా ఇది చేస్తే మటుకు మార్కెట్ పడే ఛాన్స్లే ఉంటుంది. సో ఇది మెయిన్. జీడిపి ఇది డిస్కౌంట్ అవుతుందా అంటే ఫస్ట్ మార్నింగ్ మండే అయితే గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఎంత వరకు ఉంటుంది 1-2 days చూసిన తర్వాత. ఈ ఇంట్రెస్ట్ రేట్లు 5th ఉన్నాయి మనకి, December 5th ఉంది, December 10th ఫెడ్ రేటింగ్ ఉంది, ఫెడ్ రేట్ కట్ ఉంది. వాళ్ళు కూడా 25 basis point కట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్. అంటే ఈ మార్కెట్ కి ఈవెంట్ ఉన్నాయి కాబట్టి ఈవెంట్స్ బట్టి మూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జీడిపి కొంచెం పాజిటివ్ టర్న్ బాగా తీసుకుందని ఉద్దేశం. రైట్ ప్రభు గారు, అంటే ఇంకా వరల్డ్ మార్కెట్స్ ని ఎలా చూడాలంటారు? ఎఫెక్ట్ వరల్డ్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ లో ఉన్నాయండి. మొత్తం ఏది చూసినా మీకు డౌ 30% పెరిగింది, నాస్డాక్ 53% పెరిగింది లో నుంచి, S&P 41% పెరిగింది, మనం 20% పెరిగాం. సో ఇక్కడ నుంచి ఎంత వరకు ఉంది, ఇంకా కొంచెం ఎక్కువ క్వశ్చన్ ఉంది అంటే కొంచెం మనకి ఎంత వరకు లెవెల్స్ ఉన్నాయంటే కొంచెం ఈ లెవెల్ దాటినప్పుడు 26,200 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. రైట్, 26,200 దగ్గర క్లోజ్ అయినప్పుడు మనకి మూమెంట్ ఎక్కువ రావాలంటే 26,300 అబోవ్ ఉంటే కొంచెం, ఎందుకంటే రేపు గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. 80-90 పాయింట్స్ 100 పాయింట్ గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో 300 అబోవ్ క్లోజ్ అవ్వాలి. 300 అబోవ్ క్లోజ్ అయింది అనుకుంటే మనం అనుకున్న టార్గెట్ 26,500 అంటే 26,500 వరకు రావచ్చా అంటే ఈ సిరీస్ లో ఈ వారానికి 26,500 చెప్పొచ్చు. బట్ ఈ సిరీస్ మొత్తానికి చూసుకుంటే డిసెంబర్ సిరీస్ లో యుక్రెయిన్ రష్యా పీస్ టాక్స్ అయిపోతే, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరిగి పాజిటివ్ వస్తే, మన రష్యా ఇది యుక్రెయిన్ వార్ తగ్గిపోతే, తర్వాత మీకు అంటే క్రూడ్ ఆయిల్ తగ్గిపోద్ది, 60 కంటే కిందకు వచ్చేస్తుంది. అది మనకి బాగా పాజిటివ్. ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి. సో ఇవన్నీ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే. సో ఈ సిరీస్ లో 27,000 వరకు టచ్ అవ్వచ్చా అంటే మన నెక్స్ట్ టార్గెట్ 26,500 కనుక టచ్ అయ్యి పైన ఇదైతే 27,000 ఈ సిరీస్ లో టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రొవైడెడ్ నెగిటివ్ న్యూస్ చేయకుండా రాకుండా, కొత్త న్యూస్ నెగిటివ్ రాకుండా ఉంటే ఇవన్నీ పాజిటివ్ తో, అంటే రేంజ్ బౌండ్ మంత్ సిరీస్ తీసుకుంటే 26,000 నుంచి 27,000 వరకు తీసుకోవచ్చు. ఈ వారానికి రేంజ్ బౌండ్ తీసుకుంటే 26,000 నుంచి 26,500 అంటే 500 పాయింట్స్. డౌన్ సైడ్ 26,000 కట్ కాకూడదు, పైకి వెళ్ళాలంటే 26,500 వెళ్ళాలి. ఎందుకంటే ఆప్షన్స్ లో కూడా 27,000 పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి. సో అంతవరకు క్వశ్చన్ ఉందా అంటే ఈ సిరీస్ లో పాజిటివ్ న్యూస్ బట్టి అంతవరకు క్వశ్చన్ ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే,
సార్ కమింగ్ వీక్ ఎలా ఉండబోతున్నాయి మార్కెట్స్ ఏం చెప్తారా? అదే కదా నేను ఇప్పుడు చెప్పింది, అది కమింగ్ వీక్ నేను చెప్పింది మార్కెట్ అది లెవెల్ చెప్పింది అదే కదా. 26,200 దాటితే మనకి 26,300 అబోవ్ గ్యాప్ అప్ అయితే 26,500 రావచ్చు. ఆ లెవెల్ దాటిందంటే మనకి రేంజ్ బౌండ్ తీసుకోవచ్చు, అంటే 27,000 వరకు అనేది. ఈ సిరీస్ లో 27,000 రావచ్చా అంటే ఛాన్సెస్ ఎక్కువ. అంటే అదే రిపీట్ కాబోతుందా? మీరు ఇందాక అన్నట్టు ఒక వీక్ పెరిగితే నెక్స్ట్ వీక్ కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు, అదే మళ్ళీ ఇప్పుడు అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక వీక్ పెరిగిన తర్వాత స్ట్రాంగ్ పాయింట్స్ ఏమున్నాయి? జీడిపి స్ట్రాంగ్ పాయింట్ పెద్ద మనకి సపోర్ట్ ఉంది కాబట్టి, అంటే ఒక వీక్ కొంచెం పెరిగింది కాబట్టి ఇక్కడ సపోర్ట్ పారామీటర్స్ అన్ని పాజిటివ్ వచ్చినాయి, అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి, ప్రొవైడెడ్ బ్యాంక్ నిఫ్టీ ఓవర్ బాట్ లో ఉంది. సో డెఫినెట్ గా అది ఏమన్నా కొంచెం మనకి ఇంట్రెస్ట్ రేట్లను బట్టి డిపెండ్ ఉంటది కాబట్టి ఆర్బీఐ పాలసీ 5th ఉంది. ఆర్బీఐ పాలసీని బట్టి మార్కెట్ డైరెక్షన్ తెలిసే అవకాశం ఉంటుంది. ప్లస్ 10th నేమో ఇది మన ఫెడ్ పాలసీ ఉంది, ఆ ఫెడ్ పాలసీని బట్టి ఇది డైరెక్షన్ ఉంటుంది. ఈ రెండు మెయిన్ ఇప్పుడు మనం చూడాల్సింది. మేజర్ గా వచ్చేసి యుఎస్ ట్రేడ్ డీల్ మనకి, ఎందుకంటే అదిగో తోక అంటే ఇదిగో పులి, ఈ వారం వస్తుంది ఈ వారం వస్తుంది, ప్రతి వారం అయిపోతా ఉంది, కొంచెం పాజిటివ్ జరుగుతూ ఉంది. ప్లస్ అవుట్పుట్ బయటికి రావట్లేదు ఎప్పుడు అవుతుందా అనేది. సో అది ఎక్స్టెండ్ అవుతా ఉంది. ఎనీ టైమ్ ఇట్ విల్ కమ్. డిసెంబర్ సిరీస్ లో రావచ్చా అంటే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డిసెంబర్ సిరీస్ లో ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరగచ్చు అనేది. సో అది జరిగితే మటుకు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నిఫ్టీ పెరిగినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం 61,000 వరకు వెళ్ళొచ్చా అంటే మనం అనుకున్న 59,650 దాటి 61,000 మనకి 100 పాయింట్స్ నిఫ్టీ అయితే 300 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ అనుకున్నాం. అట్లా ఇది పెరిగినప్పుడు ఇది కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. లేదు మార్కెట్ కనుక యూటర్న్ తీసుకుంది, రేట్ కట్ లేదు అంటే మటు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంచెం స్లైట్ అంటే మీడియం కొంచెం పడచ్చు మార్కెట్. అదే ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తే మటుకు స్లైట్ గా ఏదైనా ఇదైపోయి బై ఆన్ గుడ్స్ లో ఉంటుంది కాబట్టి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఓకే సార్, గోల్డ్ చూసినా కూడా భారీగా రికార్డ్ స్థాయికి పెరగడం, అది సిల్వర్ కూడా. సో గోల్డ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? అంటే గోల్డ్ కంటే కూడా సిల్వర్ ఇంకా ముందుకు. పదే చెప్తున్నా, ఫ్రైడే గోల్డ్ 400 పాయింట్స్ క్లోజింగ్ ప్లస్ లో, అదే 1483 పాయింట్స్ సిల్వర్. ఎక్కడికి వెళ్ళిందండి? 163,950. హై ఎంతండి? నైట్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఫ్రైడే నైట్ విపరీతంగా పెరిగింది. సో బాగా పెరిగి ఎండింగ్ లో 1,500 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఎక్కడికి వెళ్ళింది? 163. అంతకు ముందు 157, 158, 163. హైయెస్ట్ ఎంత అండి? 1,65,000. అంటే మనకి ఆల్ టైమ్ హై ఎంత సిల్వర్? 1,70,000. అంటే దాదాపుగా ఇంకొక మనకి 6,000 తేడా ఉంది. సో గోల్డ్ కంటే సిల్వర్ మూవ్మెంట్ ఎక్కువ ఉంది. నేను పదే చెప్పా, ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూస్తే సిల్వర్ చూడండి, గోల్డ్ వద్దు. గోల్డ్ పెద్ద మూవ్మెంట్ రాబోతుంది, ఎందుకంటే 132 హై, అది కూడా 126 దాకా వచ్చింది, దాదాపుగా 126 అదే రేంజ్ లో ఉంది, ±400 పాయింట్స్. అంటే పెద్ద పడట్లేదు, అది 118 చేంజ్ దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ పెరిగింది. సో ఎందుకు పెరుగుతుందంటే క్రూడ్ చేస్తున్నారు కాబట్టి, సెంట్రల్ బ్యాంక్స్ అంతకు ముందు అనుకున్న టార్గెట్ కంటే కొంచెం ఎక్కువ చేస్తున్నారు కాబట్టి గోల్డ్ కొంచెం పెరుగుతూ ఉంది. సో మెయిన్ అదే కావడం, అదే పడట్లేదు, పెద్ద పెరగట్లేదు. అంటే స్లైట్ ఒక 500 పాయింట్స్ ±500 పాయింట్స్ లో అటు ఇటు గోల్డ్ కదలాడికి ఉన్నాయి. అందుకే అవసరార్థమే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాను. మీరు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూడొద్దన్నా. అదే సిల్వర్ లో అయితే హ్యాపీగా మీకు ప్రీమియం తో 2,10,000 అమ్మారు. అదే ఎక్స్చేంజ్ లో 170 రికార్డు, 1,70,415. అదే జిఎస్టీ తీసుకుంటే 1,75,527 అయింది. సో అదే బయట అయితే విత్ ప్రీమియం అమ్మారు 2,10,000. అంటే మార్కెట్ లో ఇప్పుడు ఎక్స్చేంజ్ లోనే 2 లక్షల వరకు రావచ్చా అంటే ఎక్స్చేంజ్ లోనే 2 లక్షలు రావచ్చు. అప్పుడు బయట ఎంత పోతుందండి? ఆ డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు బయట ఎంత పోతుందో అంటే 2.5 లక్షలు ఈజీగా రావచ్చు. అంటే మేబీ 2026 లోనే మనకి 2.5 లక్షలు రావచ్చు. అంటే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఈ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ తగ్గినప్పుడు అసెట్ క్లాస్ లో గోల్డ్ అండ్ సిల్వర్ హెడ్జ్ చేసుకుంటారు, అవి పెరుగుతాయి. కానీ వింతగా ఉంది ఇప్పుడు ఈసారి. సో డెఫినెట్ గా మార్కెట్ పెరుగుతుంది, దాంతో పాటు వాటిని కూడా పెంచుతున్నారు. గోల్డ్ ని పడేయకుండా పెంచుతారు, ఎందుకంటే గోల్డ్ రిజర్వ్స్ మొత్తం పెంచుతున్నారు. డాలర్ రిజర్వ్స్ తగ్గించుకుంటూ గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. అందుకే గోల్డ్ పడట్లేదు, ఎందుకంటే డాలర్ డీడాలరైజ్ అవుతాగా డీఫేమ్ అవుతుంది. సో డెఫినెట్ గా ఫ్యూచర్ లో మనం ఏదైనా ట్రేడ్ చేసుకున్నప్పుడు ట్రేడ్ కన్వర్షన్ లో ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు కాబట్టి
డైరెక్ట్ మన ఓన్ కరెన్సీలో ట్రేడ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో దానికి అనుగుణంగా ఇదివరకు డాలర్స్ రిజర్వ్స్ అన్ని తగ్గించుకుంటూ గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. అందుకని మేజర్ బయింగ్ అవుతుంది, అందుకని పెద్ద పడట్లేదు. ఇవన్నీ పాజిటివ్ పారామీటర్స్ ఉన్నాయి. సో మనకి మార్కెట్ లో ఇప్పుడు ఎక్కువ మంది ఏం చెప్తున్నారంటే ఇంత పెరిగిపోయింది, విపరీతంగా కరెక్షన్ వస్తుందని. ఇప్పుడు లాస్ట్ 1 year చూస్తే మార్కెట్ కంటే ఎఫ్డి బెస్ట్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అంత ముందు రికార్డ్స్ ఉన్నాయి. 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఇంట్రెస్ట్ మనకు వర్కౌట్ కానప్పుడు ఆ తర్వాత అనేది కన్సాలిడేషన్ తీసుకున్నప్పుడు హ్యూజ్ బ్రేక్అవుట్ అవుతుంది. అట్లానే ఈ సంవత్సరం 2026 కి జేపీ మార్గన్ వాళ్ళు చెప్పిన ప్రకారం 30,000 మోతీలాల్ ఓస్వాల్ కూడా 30,000 ఇచ్చింది టార్గెట్. సో 30,000 వరకు వెళ్ళొచ్చా అంటే ఇవన్నీ కనుక అనుకూలిస్తే 30,000 వస్తే లాస్ట్ ఇయర్ రాని ప్రాఫిట్స్ కూడా ఈ 2026లో వచ్చే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఎవరైనా సరే లాస్ లో ఉంటే టెన్షన్ పడాల్సిన పని లేదు. బిందాస్ మనకి మంచి స్క్రిప్ట్స్ అయితే, ఎందుకంటే కొన్ని స్క్రిప్ట్స్ విపరీతంగా పడుతున్నాయి. ఆ స్క్రిప్ట్స్ యావరేజ్ చేయాలా లేదా అనేది ఒక డిస్కషన్. అది ఎవరైతే అనలిస్ట్ ఉన్నారో వాళ్ళని చూసుకొని చేయాలా లేదా, యూటర్న్ తీసుకున్నప్పుడు చేయాలి, కొంచెం టైం తీసుకొని. పడే కత్తిని పట్టుకోకూడదు, ఫాలింగ్ నైఫ్ అట్లా. సో అది ఎక్కడ చేయాలనేది ఇంపార్టెంట్. సో వేర్ వీఆర్ ఎంటరింగ్, వేర్ వీఆర్ యావరేజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో పడేటప్పుడు పట్టుకోకుండా అది పడినిచ్చి యూటర్న్ తీసుకున్నప్పుడే మనకు కొంచెం ఇదిగా ఉంటుంది. పడేటప్పుడు తీసుకుంటే మళ్ళీ డబ్బులు ఇంకా పెట్టాల్సి వస్తుంది, ఇంకొంచెం పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ ఇంకో 10% పెట్టినట్టు ఇంకో పెట్టాల్సి వస్తుంది. అట్లా పడైనప్పుడు పడినిచ్చి ఇది పెరుగుతున్నప్పుడు, ఎందుకంటే మార్కెట్ అప్ లో కూడా తగ్గే ఉంటాయి, డౌన్ లో కూడా పెరిగే ఉంటాయి. సెలక్షన్ ఆఫ్ ది స్టాక్స్ ఇంపార్టెంట్. ప్రతిసారి ఇప్పుడు అనలిస్ట్ చెప్పినా ఈ కొనుక్కోవచ్చు అని చెప్పినా అవి కూడా ప్రిడిక్షన్సే, అవి కూడా 100% వస్తాయని కాదు. కానీ అది ఫండమెంటల్స్ గా ఉన్నాయి, మళ్ళీ తగ్గినా మళ్ళీ వస్తాయి అనే భరోసా, ధైర్యం మనకి రావాలి. అలాంటి స్క్రిప్ట్స్ లో కూర్చుంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 4 రోజుల్లో వచ్చేది 6 నెలల్లో రావచ్చు, సంవత్సరంలో వస్తుంది మూమెంట్ అనుకున్నది 3 సంవత్సరాలు పట్టచ్చు. అప్పుడేమిటంటే బ్రేక్అవుట్ అనేది హెవీగా ఉంటుంది. కన్సాలిడేషన్ పీరియడ్ కనుక ఎక్కువ తీసుకుంటే ఆ బ్రేక్అవుట్ అనేది హ్యూజ్ గా ఉంటుంది. అంతవరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. అప్పుడు ఏం చేయాలి, మార్కెట్ లో మనకి రిటర్న్స్ రావాలి అంటే క్యాపిటల్ పెరగాలి, ఎప్రిసియేషన్ పెరగాలి. అంతేగాని ఇప్పుడు మనకేదో బ్రోకరేజ్ తగ్గిస్తున్నారని చెప్పి జీరో బ్రోకరేజ్ అని, డిమాండ్ ఫ్రీ ఉందని అట్లాంటి వాటి వెళ్ళినప్పుడు మీకు ఏమి గ్రోత్ రానప్పుడు వచ్చే గ్రోత్ కూడా పోగొట్టుకున్నట్టు లెక్క. అందుకనే మంచి అనలిస్ట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎలా చెప్తున్నారో చూసుకొని ఓవరాల్ గా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డౌన్ లో, లాస్ట్ ఇయర్ డౌన్ లో ఉన్న కొంతమందికి కొన్ని లాస్ లో ఉన్న పార్టిసిపేషన్ ఎక్కువైనప్పుడు రిటర్న్స్ ఉన్నాయి. సో అట్లానే ఏది కొనాలి అది ఇంపార్టెంట్ కాబట్టి ఆ సూచనలు సలహాలు తీసుకుని దాని ప్రకారం చేస్తే మంచిది. ఈ సంవత్సరం ట్రెండింగ్ ఏ ఉండొచ్చు అనేది. సో డెఫినెట్ గా ముందు సంవత్సరం 2025 రాని 26 లో వచ్చింది అనేది ఎక్స్పెక్టేషన్. ఈ సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండొచ్చు. డెఫినెట్ గా మంచి రిటర్న్స్, డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. ప్రభు గారు, మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే స్టాక్ మార్కెట్లో ఎల్ఐసి 16 లక్షల కోట్ల పెట్టుబడి. సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తీసానంటే, అవునన్నా కాదన్నా డిజిటలైజేషన్ ప్రతి ఒక్కరి చేతిలో టెక్నాలజీ, సెల్ ఫోన్. ఇంతకుముందు బ్యాంకులో దాచుకుందాం, వడ్డీకి తిప్పుకుందాం అని చూసే వాళ్ళు కాస్త ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. అలా కొత్తగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు అంటే మన ఇండివిజువల్ ఫ్రెషర్ అయితే ఏం చేయాలి, సీనియర్లు అయితే ఎలా చేస్తారు, ఏం చేయాలి, ఇదే ఇంపార్టెంట్. ఎక్కడ పెట్టుకోవాలి, ఎందుకంటే మార్కెట్ లో ప్రాఫిట్ బుక్ చేసుకున్న దాకా కొత్త, ప్రాఫిట్ బుక్ చేసుకున్నాక మనకి ఇదే. ఎందుకంటే ఎంటర్ ఎగ్జిట్ చాలా ఇంపార్టెంట్. మనం కొన్న తర్వాత పడతాయి. ప్రతి ఒక్కరికి ఇదో ఫీలింగ్ ఏంటంటే, అరే మనం కొనగానే పడుతున్నాయి, ఇదేంది మార్కెట్ అనిపిస్తుంది. డెఫినెట్ గా అనిపిస్తుంది, తగ్గుతాయి. ఎందుకంటే మనం అనుకునేది మార్కెట్ పట్టుకోదు, మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి. అన్నప్పుడు వెయిట్ చేయాలి. నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్, ఈ 3 ఉండాలి. అవి ఉంటేనే డబ్బులు వస్తాయి. కరెక్ట్, పక్కాగా ఈ 3 ఉండాలి. నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్, ఈ 3 ఉంటేనే డబ్బులు వస్తాయి. డిసిప్లిన్, ఈ 3 ఏం తగ్గినా డబ్బులు రావు. సో మనకి ఏంటంటే తొందరగా తీసేస్తాం, లేదా తీసినాక పెరుగుద్ది, అట్లా ఉంటాయి. తీసిన తర్వాత పెరిగే ఛాన్సులు చాలా ఉంటాయి. అలా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు మనకు కొన్ని తీయంగానే బాగా విపరీతం పెరుగుద్ది. తర్వాత ఏం చేస్తాం, అక్కడ మనం తీయకుండా హోల్డ్ చేస్తాం. 30% ప్రాఫిట్ వచ్చినా తీయకుండా ఇంకా పెరుగుతుంది, ఆగుతాం. అప్పుడేమవుతుంది, -20% వస్తుంది. సో ఎప్పుడైనా సరే ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇంపార్టెంట్. ఈవెన్ కొంత పర్సెంటేజ్ అయినా 50, 60, 70% అన్నా తీస్తే మనకి ఏంటంటే కొంచెం ప్రాఫిట్ లో ఉంటాం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి
మార్కెట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు ఏదైనా పడినప్పుడు అవకాశం. మార్కెట్ మూడు ఇప్పుడు ఎలా ఉంది, బై ఆన్ డిప్స్. ఈ కమింగ్ వీక్ కూడా అదే బై ఆన్ డిప్స్ ఉంది. ఆ బై ఆన్ డిప్స్ ఉన్నప్పుడు ఆ మార్కెట్ ఇది చేసుకున్నప్పుడు మనకి మంచి ఇది వచ్చే అవకాశం. అంటే ఆ రీట్రేస్మెంట్ ఏదైందో ఆ రీట్రేస్మెంట్ పర్సంటేజ్ మనకి ప్రాఫిట్స్ లో యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది మామూలుగా వచ్చే ప్రాఫిట్స్ కంటే. ఇది మెయిన్. గోల్డ్ మార్కెట్ చూస్తే మొత్తం ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, 30, 40, 50% హైలో ఉన్నారు. వాళ్ళు ఇదైపోయినా మనకేం ప్రాబ్లం లేదు. వీఆర్ డిటాచింగ్ టు ది యూఎస్ అనుకోవచ్చు ఒక రకంగా వరల్డ్ మార్కెట్స్ కి. సో ఆ ట్రెండింగ్ అనేది ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి డిటాచ్ అయ్యి మన ఓన్ పారామీటర్స్, లోకల్ డొమెస్టిక్ ఇష్యూస్ బట్టి మనం దాని ప్రకారం వెళ్తాం. సో ఇప్పుడు మేజర్ యుఎస్ ట్రేడ్ డీల్ కాబట్టి వాళ్ళకు కూడా పాజిటివ్ ఉంది, జరుగుద్దని, ఇండియాతో కావాలని ఉద్దేశం ఉంది, ఆ ట్రేడ్ డీల్ జరుగుద్దని. సో అందుకని వరల్డ్ మార్కెట్స్ అన్ని బాగా పాజిటివ్ ఉన్నాయి. హ్యాంగ్సెంగ్ తప్ప ఒక హ్యాంగ్సెంగ్ నెగిటివ్ ఉంది. సో మనకి మేజర్ ఈ గుదిబండ్లు ఏంటంటే రెండే, ఐఎన్ఆర్, ఎఫ్ఐఎస్. వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ఇవి రెండు కనుక మనకి యూటర్న్ తీసుకొని పాజిటివ్ వస్తే మార్కెట్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే కొత్త వాళ్ళు ఎట్లా చూడాలి అని అన్నారు కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు అనుకోండి, వాళ్ళు షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, మార్కెట్ ని ఎలా చూస్తున్నారు? బ్యాంక్ లో డబ్బులు పెట్టుకుంటున్నారా, లేకపోతే మినిమం ఇంట్రెస్ట్ కావాలా? మినిమం నాకు రిస్క్ వద్దు అనుకున్నప్పుడు డెట్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు, మినిమం కొంత పర్సంటేజ్ వస్తుంది. లేదు తక్కువ ఏజ్ ఉన్నా ఎక్కువ రిస్క్ తీసుకుంటా, హౌ మచ్ ద రిస్క్ వి టేక్ దట్ మచ్ రిటర్న్స్ విల్ దేర్, అది నేను తీసుకుంటా అనుకున్నప్పుడు ఈక్విటీ మార్కెట్ ఈస్ ద బెస్ట్, ఆల్వేస్ బెస్ట్. అది మనకు మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి పెట్టుకుంటే డెఫినెట్ గా. ఒక్కొక్కసారి ఏమవుతుంటే 3-4 ఏళ్ళు అది డౌన్ లో ఉన్నది, తర్వాత ఇది ఉంది. తాన్లా ఎగ్జాంపుల్ తాన్లా చెప్తా, 40 రూపీస్ 10 సంవత్సరాలు ఉందండి. తర్వాత 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్స్ వచ్చి 2000 వరకు వెళ్ళింది. ఎట్లా చెప్తాం మనం? సో అందుకనే కొన్ని స్క్రిప్ట్స్ ఏంటంటే జుంజున్వాలా గారు చెప్పినట్టు 10 ఏళ్ళు పెట్టుకోవాలి ఒక స్క్రిప్ట్స్. అంత మనం టైం పెట్టుకోలేం కదా 10 ఏళ్ళు. సో అందుకనే ఎప్పుడైనా సరే ఏజ్ ప్రకారంగా కొన్ని ఉంటాయి కాబట్టి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ కి 10% ఎగ్జిట్ అవుతూ, మిడ్ టర్మ్ కి 10 to 20% ఎగ్జిట్ అవుతుంటే మనకి హోప్స్ వస్తాయి, జోష్ వస్తుంది మార్కెట్ లో. మనం పెట్టిన డబ్బులకి డౌన్ లో ఉన్న నాకు డబ్బులు వచ్చినాయి అంటే చాలా సంతోషం కదా. అప్ లో ఉన్నాయి కూడా నేను మంచి ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను, కొనాల్సిన తగ్గులో ఉన్నాయి కొన్నాను అనేది. సో అట్లా ఈ డిసిషన్ తీసుకొని ఎవరైతే మీ అనలిస్ట్ ఉన్నారో వాళ్ళ ప్రకారం కొంచెం బ్రేక్అవుట్ స్టాక్స్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే మంచిది. సో మీకు ఏదైనా ఫ్రెషర్ అయినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఇది బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, తర్వాత మిడ్ క్యాప్ ఫండ్, తర్వాత స్మాల్ క్యాప్ ఫండ్, తర్వాత ఆపర్చునిటీస్ ఫండ్. అంటే మన క్యాపిటల్ పెరుగుతున్నప్పుడు డైవర్సిఫైడ్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, మార్కెట్ ని ఎలా చూస్తున్నారు, ఏ యాంగిల్లో చూస్తున్నారు, ఎందుకు కొంటున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, ఇవి ఇంపార్టెంట్. ఎందుకు అమ్ముతారు? ఎందుకంటే మెయిల్స్ వస్తాయి అన్ని. వాళ్ళు రీషఫుల్ చేసినప్పుడు, కొత్తది ఎంటర్ అయినప్పుడు, లేదా ఎగ్జిట్ అవుతున్నప్పుడు అన్ని మెయిల్స్ వస్తాయి. ఆ మెయిల్స్ అన్ని స్టడీ చేస్తుంటే ఓహో ఈ కంపెనీ ఇందువల్ల ఎగ్జిట్ అయ్యారు, ప్రాఫిట్ బుక్ చేశారు, మళ్ళీ తగ్గచ్చు అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. అట్లా చేస్తుంటే ఓవర్ ఏ పీరియడ్ ఎవరైతే వాళ్ళ దగ్గరికి తీసుకున్నారో ఎదురు వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్, ఎవ్రీ వన్ కెన్ లెర్న్, ఎనీ వన్ కెన్ లెర్న్. కాకపోతే కాన్సన్ట్రేషన్ ముఖ్యం, టైం ముఖ్యం, టైమింగ్ ముఖ్యం. సో ఇవి ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైం మనం ఇవ్వలేనప్పుడు ఎవరన్నా హైర్ చేసుకుంటాం, ఆ హైర్ చేసుకుని దాని ప్రకారం వెళ్ళాలి. కరెక్ట్ ఉన్నారా లేదా చూసుకుని వెళ్తాం. డాక్టర్ మంచి డాక్టర్ అయితే ఎంత దూరం పరిగెడుతున్నావా? స్కూల్స్, కాలేజ్ బాగున్నాయి అంటే పిల్లల కోసం ఎంత దూరం వెళ్తున్నావా? మరి అలాంటప్పుడు సర్వీస్ ఎక్కడ బాగుందో అక్కడికి వెళ్ళాలి కదా. బ్రోకరేజ్ తక్కువ, లేకపోతే పలానాది డిస్కౌంట్ ఇచ్చారు, లేకపోతే తక్కువ బ్రోకరేజ్ అని అక్కడికి వెళ్తే మన క్యాపిటల్ ఎరోజన్ అవుద్ది. ఇది ఫండమెంటల్ అండి. క్యాపిటల్ ఎరోజన్ కాకుండా ఉండాలంటే ఏదన్నా కాస్ట్ కి ఒక వాల్యూకి కాస్ట్ ఉంటుంది, ఆ కాస్ట్ భరించాలి. భరిస్తేనే మనకి ఎప్రిసియేషన్ వచ్చిన 10,000 వచ్చినప్పుడు వెళ్ళిపోతే అనుకోవాలి. అంతేగాని 10,000 వచ్చినప్పుడు 9,090 రూపాయలు 900 రూపీస్ నాకే రావాలనుకుంటే అప్పుడు ఎట్లా? ఆ మార్కెట్ ఇన్ఫర్మేషన్ కానీ అప్డేషన్స్ కానీ ఏం రావు కదా. మన ఓన్ టైం ఇచ్చి మనం స్టడీ చేయాలి. అంటే మనం ఆల్రెడీ ఏదో పనిలో ఉంటాం, అవన్నీ మనం అప్డేషన్ ఉంటాం, ఆ అప్డేషన్ తీసుకోవాలి, దాన్ని హైర్ చేసుకోవాలి. హైర్ చేసుకున్నప్పుడే కదా వచ్చేది. సో ఎప్పుడైనా కలిసి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కలెక్టివ్ గా ఉంటుంది. అప్పుడు మన క్యాపిటల్ కూడా ఎక్కువ ఎరోజన్ కాకుండా డౌన్ ట్రెండ్ లో కూడా కొంచెం స్టెప్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ పడుతుంది అనుకోండి, ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు, పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. పుట్ ఆప్షన్ ఇప్పుడు మీకు ఏదైనా ఇన్ఫోసిస్ స్టాక్ ఉంది, ఒక 100 స్టాక్స్ ఉన్నాయి, మా ఐటీ పడుతుందని ఎక్స్పెక్టేషన్, నాస్డాక్ లో పడ్డాయి, మన దగ్గర ఇంకా ఓపెనింగ్ డౌన్ అయింది, ఇంకా పడుతుందని ఎక్స్పెక్టేషన్. అప్పుడు ఏం చేయొచ్చు? పుట్ ఆప్షన్ కొనుక్కోవచ్చు. అంటే హెడ్జింగ్ చేస్తున్నాం. ఈక్విటీలో ఉన్న స్టాక్స్ కి
నిఫ్టీలో ఆప్షన్ తీసుకుంటున్నాం, పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాం. అంటే మార్కెట్ పడినప్పుడు పుట్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈక్విటీలోనేమో ప్రాఫిట్ తగ్గుతుంది, ఇక్కడేమో మనకి ఆ ప్రాఫిట్ బ్యాలెన్స్ చేస్తుంది, హెడ్జింగ్ అవుతుంది. సో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇండివిజువల్ కి ఒకళ్ళకి సంబంధం ఉండదు. ఎవరి టార్గెట్స్, ఎవరి గోల్స్ అది ఉంటాయి. అందుకనే మేము ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి అప్పుడు ఏం చేయాలా, టోటల్ గా మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తారు. అప్పుడు కదా అనాలిసిస్ అది మొత్తం తీసుకొని ఎంత ఏ మందు వేయాలి డయాగ్నోసిస్ చేసి అప్పుడు కదా చెప్పేది. అట్లనే ఇక్కడ కూడా మీ టార్గెట్స్, గోల్స్ మొత్తం తీసుకున్నప్పుడు ఏది సూట్ అవుతుంది, దేని ప్రకారం వెళ్ళొచ్చు, మీరు షార్ట్ టర్మా లాంగ్ టర్మా, మీ వ్యూస్ ఏంటి. ఎందుకంటే క్లయింట్ ని బట్టే వెళ్ళాలి. మన అనలిస్ట్ యొక్క వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దకూడదు. సో క్లయింట్ కి ఏది కావాలి అది చేస్తేనే సాటిస్ఫై అవుతారు. సో దాని ప్రకారం అది రివర్స్ అవ్వచ్చు, ఒక్కోసారి రివర్స్ అవ్వచ్చు, కానీ మళ్ళీ వస్తుంది. మనం వెయిట్ చేయాలి, క్యాపిటల్ పెంచుకోవాలి, ఈ భరోసా ఉండాలి. ఆ భరోసా ఉన్నప్పుడు వస్తాయి. మరీ ఇప్పుడు సత్యం కంప్యూటర్స్ 500 నుంచి ఆ రోజు 5 రూపాయలకి వచ్చింది. అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇట్లాంటివి నో వన్ కెన్ ఎక్స్పెక్ట్. అందుకనే పోర్ట్ఫోలియోని ఎప్పుడు డైవర్సిఫై చేసుకోవాలి. ఎక్కువ మంది కూడా ఇది హంబుల్ రిక్వెస్ట్, మీ అమౌంట్ మీ క్యాపిటల్ లో ఎక్కువ 5 to 10% తప్ప ఎక్కువ పర్సెంట్ పెట్టకండి. 30%, 40% ఒకే స్క్రిప్ట్ లో. ఆ స్క్రిప్ట్ పడినప్పుడు టెన్షన్ వస్తుంది. పెరిగినప్పుడు బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉన్నప్పుడు హాయ్ బాయ్ అన్నప్పుడు బాగానే ఉంటుంది. సో లాంగ్ టర్మ్ లో మీకు ఒకవేళ అది కనుక మధ్యలో ఎక్కడన్నా రివర్స్ అయినప్పుడు క్యాపిటల్ 30 లక్షలు ఒక దాంట్లో ఉందనుకోండి, దాంట్లో మీరు పడుతున్నప్పుడు 2 లక్షలు 3 లక్షలు లాస్ కనపడితే మనకు భయం వేస్తుంది. అదే తక్కువ అమౌంట్ ఉంది అనుకోండి, ఆ లాస్ తక్కువ ఉంది అనుకోండి, అంత పర్వాలేదు చూసుకుందాం అనే ధైర్యం వస్తుంది. సో డైవర్సిఫైడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఆ డైవర్సిఫై చేసి మ్యూచువల్ ఫండ్స్ లో కొంత పెట్టుకోవాలి, ఎస్ఐపిలో కొంత పెట్టుకోవాలి, మీకు ఈక్విటీలో కొంత పెట్టుకోవాలి. అదే మీకు బ్యాంకులో పెట్టుకుంటే 6% కూడా రాదు. మీకు ఈక్విటీ మార్కెట్ లో పెట్టినప్పుడు 20 to 30% మినిమం వస్తుంది. మినిమం 20 to 30% వస్తుంది. మన ట్యాక్స్ 30% వచ్చిన ట్యాక్స్ 7% తీసేయండి, ఇన్ఫ్లేషన్ తీసేయండి. ఇన్ఫ్లేషన్ తీసి 20% వచ్చినట్టు బ్రహ్మాండంగా వచ్చినట్టు కదా. అది అదృష్టం బాగుంటే ఎంతైనా రావచ్చు. అది మనం అనుకోవడానికి కాదు కదా. మామూలు పేపర్ మీద మనం రాసుకోవడానికి ఏమైనా రాసుకోవచ్చు, పేపర్ ట్రేడింగ్ లాగా. కానీ రియల్ రిటర్న్స్ అనేది కరెక్ట్ గా ఇన్ఫ్లేషన్ బీట్ అవుతూ రావాలంటే మనకి ఇన్ఫ్లేషన్ బీట్ అవుతూ అక్కడ పైన వచ్చిందే మనకి రియల్ రిటర్న్. దట్స్ ఇంపార్టెంట్. అది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మంచిదని ఉద్దేశం. వాళ్ళు ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేదో కొత్తగా వచ్చే వాళ్ళు సూచనలు సలహాలు తీసుకొని దాని ప్రకారం వెళ్ళాలి. అదే ఇప్పుడు లాస్ట్ 1.5 years నుంచి దాదాపుగా అంతకుముందు బాగా పెరిగి 1.5 years నుంచి అందరు ఇబ్బంది పడతారు. ఈ ఈక్విటీ మార్కెట్ అంటే ఏంటి, ఇదేనా ఇంత పడుతున్నా ఇంత పెరగదా అని. అంతకుముందు పెరుగుతున్నప్పుడు ఈక్విటీ మార్కెట్ ఏం కొన్న డబ్బులు వచ్చాయి, అప్పుడు ఏంటి అసలు తెలియలా. ఇప్పుడు ఈ 1 year లో చాలా ఇబ్బంది పడ్డారు. ఏంటంటే ఈ మార్కెట్ ఎఫ్డీలో పెట్టుకున్న డబ్బులు వచ్చాయి, 6% వచ్చాయి, అనవసరంగా వచ్చాయనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుంది, కొత్తగా వచ్చేవాళ్ళకి మరీ అనిపిస్తుంది. కానీ మార్కెట్ డెప్త్ తెలిసిన వాళ్ళకి మటుకు ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ చేస్తారు. వెయిట్ చేసినప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సత్యం కూడా జరిగిన పాస్ట్ రికార్డ్ ఇది. రైట్. ఫైనల్గా ఒక్క క్వశ్చన్ సార్, క్లోజ్ చేద్దాం. అంటే ఏం లేదు, ఇప్పుడు చూసుకున్నా కూడా ట్రెండ్ ముఖ్యం అని చెప్పేసి చెప్తున్నారు మార్కెట్స్లో. చాలామంది ఏంటంటే మండే నుంచి మనం చూసుకున్నా కూడా డిసెంబర్లోకి వచ్చేస్తున్నాం, ఇయర్ ఎండింగ్ మంత్లోకి వచ్చేస్తున్నాం. ఏమన్నా సూచనలు ఉన్నాయా? మళ్ళీ తర్వాత ఆ మంత్ అయిపోగానే 2026లోకి మనం వెళ్ళిపోబోతున్నాం. ఏం చెప్తారు? 2026 కంటే జనరల్ గా ఎఫ్ఐఎస్ ఏం చేస్తారు, జనవరి నుంచి మామూలుగా స్టడీ చేస్తారు. ఏ కంట్రీకి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది స్టడీ చేస్తారు. మనకి ఫిబ్రవరిలో బడ్జెట్ ఉంది. అంటే 1 month గ్యాప్ తీసుకున్నా, మార్చి తీసుకున్నా, ఏప్రిల్ నుంచి వాళ్ళ అలాట్మెంట్ జరగచ్చు. ఇప్పుడు దాకా వాళ్ళు అమ్మిన 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఐపీఓస్ లో ఉన్నాయి. ఐపీఓస్ లో కూడా ఇప్పటిగా వచ్చినాయి కదా, వాటిల్లో ఇన్స్టెంట్ గెయిన్ కోసం అక్కడికి వెళ్ళారు. బయటకు అయితే అమౌంట్ వెళ్ళలేదు. ఐపీఓస్ నుంచి వచ్చినప్పుడు ఆ అమౌంట్ మళ్ళీ ఈక్విటీకి వస్తుందా, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎలా చేసుకుంటారు అనేది ముఖ్యం. అంటే జనవరి నుంచి మన ఎఫ్ఐఎస్ కదలికలు కనుక అబ్జర్వ్ చేస్తే బడ్జెట్ అయిపోయిన తర్వాత 1 month గ్యాప్ తీసుకొని ఏప్రిల్ నుంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని ప్రకారంగా మనం ఆ డైరెక్షన్ తీసుకోవచ్చు. అప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్ లో ఏముందంటే జనరల్ గా డిసెంబర్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. జనవరి వాళ్ళకి యూఎస్ లో జనవరి టు డిసెంబర్ కదా, సో ఆ డిసెంబర్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు, ఇప్పటిదాకా డౌన్ లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం డౌన్ అయ్యి ఆ కింద నుంచి బాగా పెరిగారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా ట్రెండింగ్ అప్ లో ఉంది. కాబట్టి డిసెంబర్ సిరీస్ కూడా ఈ టరీఫ్ అన్ని సెట్ అవుతుంటే ఇంకొంచెం పాజిటివ్ పెరిగే ఛాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ సెట్ అయిపోతాయి. ఎందుకంటే
కోర్టు నుంచి కూడా కొంచెం రివర్స్ వచ్చినప్పుడు ట్యాక్స్లన్నీ మామూలు స్టేజ్కి వచ్చే అవకాశం 10 to 15 అయ్యే ఛాన్సులు ఉంటాయి. అది కూడా వాళ్ళకి మంచిదే కదా. ఇప్పుడు 50% ట్యాక్స్ అంటే 35% ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాలి, ఏ వస్తువు అయినా ట్యాక్స్ ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాలి, వాళ్ళకే ఇబ్బంది కదా. తగ్గినప్పుడు వాళ్ళకే ప్లస్ కదా. సో అట్లా కొన్ని ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ అంటే ప్రస్తుతానికి ట్రెండ్ పాజిటివ్ పారామీటర్స్ అన్ని కనపడుతున్నాయి. కానీ మధ్యలో నెగిటివ్ రాదు అని చెప్పలేము. మార్కెట్ ఈస్ డైనమిక్, ఎప్పుడు ఏదైనా రావచ్చు, ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేము, ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేము. కానీ ప్రాబిలిటీస్ ఉంటాయి. ఆ ప్రాబిలిటీస్ ద్వారా ఎక్కడి నుంచి ఫలానా చోటు వచ్చినప్పుడు రేంజ్ బౌండ్ ఇక్కడి నుంచి ఇంకా పెరగచ్చు. అది ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఆ సపోర్ట్ లెవెల్ కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. టెక్నికల్ గా 5% తీసుకుంటే ఫండమెంటల్ గా 95% మనం గనక ఆ స్క్రిప్ట్ మీద ఇది చేస్తే డెఫినెట్ గా అది మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వీకెండ్ బిజినెస్ అప్డేట్లో గత వారం ఎలా ఉంది మార్కెట్స్ అనేది, ఇప్పుడు రాబోయే వారం ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా చెప్పారు. ధన్యవాదాలు ప్రభు గారు. థ్యాంక్ యూ. సో చూశారు కదా మార్కెట్స్, వరల్డ్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, గత వారం ఎలా ఉన్నాయి, కమింగ్ వీక్ ఎలా ఉండబోతున్నాయో ప్రభు గారు చాలా చక్కగా వివరించారు. సో ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.